ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 15/3/2022, 15 तारीख का मुरली है। मीठे बच्चे, तुम्हें ऐसा बाप मिला है जो बाप, टीचर, सदगुरु तीनों ही एक हैं। इसलिए अब भटकना छोड़ सच्ची सच्ची कमाई में लग जाओ। మధురమైన పిల్లలు, మీకు ఎలాంటి తండ్రి లభించారు అంటే తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు ఒకరే. బాబా అంటున్నారు, తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురు కూడా ఒకరే. అలాంటి తండ్రి మీకు లభించారు. అందుకే ఇప్పుడు వెతకటం విడిచిపెట్టండి. సత్యాతి సత్యమైన సంపాదనలో నిమగ్నం అవ్వండి. ప్రశ్న, नई दुनिया में राज्य करने का लायक कौन बनते हैं? కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు అర్హులుగా ఎవరవుతారు? కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేటటువంటి అర్హత కలిగిన వారుగా ఎవరవుతారు అని అడుగుతున్నారు బాబా. उत्तर, जो अभी सर्वशक्तिमान बाप से सर्वशक्तियां प्राप्त करते हैं, तुम बच्चे रूहानी वॉरियर्स हो। बाप के मत पर अपनी राजधानी स्थापना कर रहे हो। बाप तुम्हें श्रीमत देते हैं कि योग बल से तुम विजय प्राप्त करो। అయితే బాబా జవాబు చెప్తున్నారు, ఎవరైతే ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి సర్వశక్తుల్ని ప్రాప్తి చేసుకుంటారో, ఎవరైతే ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి సర్వశక్తులను ప్రాప్తి చేసుకుంటారో, పిల్లలైన మీరు ఆత్మిక వారియర్స్, ఆత్మిక యోధులు అంటున్నారు బాబా. తండ్రి యొక్క సలహాపై మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. తండ్రి యొక్క సలహాపై మీరు మీ యొక్క రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. తండ్రి యొక్క సలహాపై మీరు మీ యొక్క రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. యోగ శక్తితో మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. యోగ శక్తితో మీరు విజయాన్ని ప్రాప్తి చేసుకోండి. ఇంకొక ప్రశ్న, కిన్ బచ్చోं के हर कदम में कमाई जमा होती है? ఎటువంటి పిల్లల యొక్క ప్రతి అడుగులో సంపాదన జమ అయి ఉంటుంది? ఎటువంటి పిల్లల యొక్క ప్రతి అడుగులో సంపాదన జమ అయి ఉంటుందని బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. उत्तर, जो हर कर्म श्रीमत पर करते हैं, उनके हर कदम में कमाई ही कमाई है. ఎవరైతే ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా చేస్తారు, ఎవరైతే ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా చేస్తారో వారి యొక్క ప్రతి అడుగులో సంపాదనయే సంపాదన. వారి యొక్క ప్రతి అడుగులో సంపాదనయే సంపాదన. याद में रहना भी कमाई, सर्विस करना भी कमाई, यज्ञ सेवा करना भी कमाई है. ते बाबा అంటున్నారు, స్మృతిలో ఉండటం కూడా సంపదే, సేవ చేయటం కూడా సంపదే, యజ్ఞ సేవ చేయటం కూడా సంపద అంటున్నారు బాబా. యజ్ఞ సేవను చేయటం కూడా
संपदा। पाठ ओम नमः शिवाय। ओम शांति। अभी तुम बच्चों को ये मालूम हुआ कि एक होता है लौकिक बाप, दूसरा होता है पारलौकिक बाप। जब कोई भी दुख होता है तो पारलौकिक माता पिता को याद किया जाता है, कोई सिर्फ परमात्मा को याद करते हैं, कोई कहते हैं तुम माता पिता, चाहे कोई माता को याद करे या ना करे, लेकिन जब गॉड फादर कहते हैं तो माता जरूर है ही। बच्चे माता बगैर तो पैदा हो भी नहीं सकते। तो पारलौकिक माता पिता है जिनको याद किया जाता है, जरूर वो कुछ सुख देख कर गए हैं। याद आता है भारत सुखदामता स्वच्छता। लौकिक माँ बाप से दुख मिलता है तब तो पारलौकिक को याद किया जाता है, क्योंकि उनसे बहुत सुख मिलता है। बाबा చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలను మీరు తెలుసుకున్నారు, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. ఎప్పుడైనా ఏదైనా దుఃఖం కలిగినట్లయితే పారలౌకిక తల్లి తండ్రిని స్మృతి చేయటం జరుగుతుంది, కేవలం పరమాత్మని స్మృతి చేస్తారు. ఎవరైనా అంటారు మీరు తల్లి తండ్రి, కావాలంటే తల్లి తండ్రిని స్మృతి చేయండి లేక చేయకపోనియండి, కానీ ఎప్పుడైతే గాడ్ ఫాదర్ అని అంటున్నారో తల్లి తప్పకుండా కావాలి కదా. పిల్లలు తల్లి లేకుండా జన్మ ఎలా జరుగుతుంది చెప్పండి. బాబా అంటున్న పారలౌకిక తల్లి తండ్రి వారిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు తప్పకుండా సుఖం ఇచ్చి వెళ్ళి ఉంటారు. స్మృతి వస్తుంది కదా, భారతదేశం సుఖధామంగా ఉండేది, స్వర్గంగా ఉండేది, లౌకిక తల్లి తండ్రుల నుండి దుఃఖం లభించింది, అప్పుడే కదా పారలౌకిక తల్లి తండ్రిని స్మృతి చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారి నుండి తప్పకుండా చాలా సుఖం లభించింది, అందుకే వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు దుఃఖం కలిగినప్పుడు. नरक में है तब याद करते हैं कि फिर से स्वर्ग में जाकर सुख गनेरे पावे. నరకంలో ఉన్నారు అందుకే గుర్తు చేసుకుంటున్నారు స్వర్గంలోకి వెళ్ళి సుఖం యొక్క వారసత్వాన్ని పొందాలి అని. గురు లోక్ తో कहते हैं जब तप భక్తి ఆది కరు. గురువులు కూడా ఏమంటారు, జపం చేయండి, తపస్సు చేయండి, భక్తి మొదలైనవి చేయండి అని చెప్తారు. బాబా అయితే అలాంటి సలహా ఇవ్వరు కదా. लौकिक बाप तो कहेंगे पढ़ने के लिए टीचर के पास जाओ, फिर वानप्रस्थ अवस्था होगी तो कहेंगे गुरु के पास जाओ. बाबा तो तुमको ऐसा नहीं कहते. देखो लौकिक और पारलौकिक में कितना फर्क है, वो कितना भटकाते हैं. ये तो कहते हैं मैं तुम्हारा बाप भी हूँ, टीचर भी हूँ, गुरु भी हूँ, तो फिर तुमको भटकाऊंगा कैसे. ये तो तीनों ही खुद है, इसलिए उनको सब याद करते हैं. అయితే బాబా అంటున్నారు, బాబా అయితే ఇలాంటి సలహా ఇవ్వరు, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అయితే చెప్పరు. లౌకిక తండ్రికి అంటారు కదా చదువుకోవడం కోసం టీచర్ దగ్గరికి వెళ్ళు, తర్వాత వానప్రస్థ అవస్థ వచ్చినట్లయితే గురువు దగ్గరికి వెళ్ళు. బాబా అయితే ఇలా ఎప్పుడు అనరు. చూడండి లౌకికం మరియు పారలౌకికంలో ఎంత తేడా ఉందో. అయితే బాబా అంటున్నారు లౌకికంలో ఎంత భ్రమింప చేయిస్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి వెతకమని పంపిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ శివబాబా ఏం చెప్తున్నారంటే నేను మీ తండ్రిని, టీచర్ని, సద్గురువుని, ముగ్గురు ఒకరే. అలాంటప్పుడు ముగ్గురు ఒకే చోటు ఉన్నప్పుడు మీకు వెతకమని నేను ఎందుకు చెప్తాను చెప్పండి. ఎత్తో తీనో హీ ఖుద్ హై, మూడు స్వయమే భగవంతుడు, అందుకే అందరూ ఆయన్నే స్మృతి చేస్తారు. మనుషులైతే భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. జ్ఞాన మార్గం మీద దక్కే కానికి బాత్ హీ నహీ. జ్ఞాన మార్గంలో ఎదురు దెబ్బలు తినే విషయమే లేదు. भक्ति और ज्ञान दुख और सुख का खेल बना हुआ है जो बच्चों को समझाते हैं. हद का टीचर हद की पढ़ाई पढ़ाते हैं, मैं बेहद का टीचर तुमको बेहद की पढ़ाई पढ़ाता हूँ. तुम जानते हो ये है मृत्यु लोग, वो जो पढ़ाते हैं पुरानी दुनिया के लिए, और हम जो कुछ पढ़ते हैं नई दुनिया के लिए. ये दुनिया दिन प्रतिदिन पुरानी होती जाती है, इनमें सुख कभी भी मिलना ही नहीं है. सुख और दुख ये खेल कैसा बना हुआ है ये बाप ही समझाते हैं. बाप आत्माओं से बात करते हैं कि बच्चे तुम ही सुख में थे, फिर जब रावण की प्रविष्टता होती है तब धीरे धीरे दुख शुरू होता है. అయితే బాబా అంటున్నారు
మనుషులైతే భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు, జ్ఞాన మార్గంలో దెబ్బలు తినే అవసరం అనేది ఉండదు. ఈ భక్తి మరియు జ్ఞానం దుఃఖం మరియు సుఖం యొక్క ఆట తయారై ఉంది. అది పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. హద్దుగల టీచర్ హద్దుగల చదువునే చదివిస్తూ ఉంటారు. నేను అనంతమైన టీచర్ని, మీకు అనంతమైన చదువుని చదివిస్తూ ఉన్నాను. మీరు తెలుసుకున్నారు కదా, ఇది మృత్యులోకం. వాళ్ళు ఎవరైతే చదువును చదివిస్తున్నారో పాత ప్రపంచం కోసం, మీరు ఇక్కడ ఏదైతే చదువుతున్నారో ఇది కొత్త ప్రపంచం కోసం. ఈ ప్రపంచం రోజు రోజుకి పాతబడుతూ ఉంది. ఇందులో సుఖం ఎప్పుడు లభించేదే లేదు. సుఖం మరియు దుఃఖం, ఈ ఆట ఎలా తయారైందో చూడండి. తండ్రి అర్థం చేస్తున్నారు ప్రతిదీ కూడా. మరి తండ్రి ఆత్మలతో మాట్లాడుతున్నారు. పిల్లలు మీరే సుఖంలో ఉండేవారు, ఎప్పుడైతే రావణి యొక్క ప్రవేశం జరిగిందో అప్పుడు నెమ్మదిగా దుఃఖం అనేది మొదలవుతూ వచ్చింది. తర్వాత కల్పం యొక్క సంగమ యుగంలో వచ్చి నేను మీకు సుఖంలోకి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మీ యొక్క బుద్ధి యొక్క తాళం తెరుచుకొని ఉంది. ఎవరైతే మీరు తెలుసుకున్నారో ఈ అన్ని విషయాలు యథార్థము, ఇది తండ్రి తప్పించి ఎవరు వినిపించలేరు యథార్థమైనటువంటి విషయాన్ని. बाबा ही आकर तुम बच्चों को सुख देता है। अभी तुम जानते हो हम आत्मा अविनाशी है, ये शरीर तो बदलना पड़ता है। परमात्मा भी परम आत्मा है, उनका नाम शिव है, जो सभी मनुष्य मात्र है उनको रचयिता है। ये सब है आदि के क्रिएटर, बाबा है बेहद का క్రియేటర్. అయితే బాబా అంటున్నారు, తండ్రి ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు మీరే సుఖంలో ఉండేవారు, ఇప్పుడు రావణ ప్రవేశం వలన మీది నెమ్మదిగా దుఃఖం మొదలవుతూ వచ్చింది. కల్పం యొక్క సంగమ యుగంలోనే వచ్చి నేను మిమ్మల్ని సుఖంలోకి తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మీ యొక్క బుద్ధి యొక్క తాళం తెరిచి ఉంది. అయితే బాబా అంటున్నారు, తండ్రి వచ్చి పిల్లలైన మనకి సుఖాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆత్మ అవినాశి, శరీరం ఎప్పుడు మారుతూ ఉంటుంది. పరమాత్మ కూడా పరం ఆత్మ, వారి పేరే ఉంది శివ. ఏ మనుష్య మాత్రులైతే ఉన్నారో అందరి యొక్క రచయిత. ఇక్కడ అందరూ కూడా హద్దుగల క్రియేటర్, బాబా అయితే అనంతమైనటువంటి క్రియేటర్. सतयुग से लेकर कलयुग तक तुमको जो बाप मिले हैं वह है हद के। सतयुग में तुम्हारी प्रारब्ध है, वहां तुमको एक बाप और एक बच्चा मिलता है। कलयुग में एक बाप को 8-10 बच्चे होंगे। प्रजापिता ब्रह्मा को देखो कितने ढेर बच्चे हैं, परंतु वह मुखवंशावली जो बीके बनते हैं फिर सतयुग में जाकर देवता बनेंगे। वो लौकिक बाप टीचर गुरु सब हद की बातें सुनाते हैं, ये पारलौकिक बाप बेहद की बातें सुनाते हैं। नई बातें बाप बच्चों के आगे ही बोलते हैं, बल घर में रहते भी तुम यह नई शिक्षा प्राप्त करो, ये भगवान की पाठशाला है। సతయుగం నుండి కలియుగం వరకు మీకు ఎవరైతే తండ్రి లభించారో వాళ్ళందరూ హద్దుగల తండ్రులు. సతయుగంలో మీ యొక్క ప్రాలబ్ధం అనుభవిస్తారు. అక్కడ మీకు ఒక తండ్రి మరియు ఒక కొడుకే ఉంటారు, ఒక కొడుకే లభిస్తారు. కలియుగంలో చూడండి, ఒక తండ్రికి 8-10 మంది పిల్లలు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు ముఖవంశావళి బ్రహ్మ కుమారులుగా అవుతారు. సతయుగంలోకి వెళ్ళి దేవతలుగా అవుతారు. లౌకిక తండ్రి టీచర్ గురువు అంతగల విషయాలు వినిపిస్తూ ఉంటారు. పారలౌకిక తండ్రి అనంతమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. ఈ కొత్త విషయాలు తండ్రి పిల్లల ముందే మాట్లాడుతూ ఉన్నారు. భలే ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా మీరు ఈ కొత్త శిక్షణను ప్రాప్తి చేసుకోండి. ఇది భగవంతుని యొక్క పాఠశాల, ఇది శ్రీమద్ భగవద్గీత పాఠశాల లేదా జ్ఞానం యొక్క గీత. మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మిమ్మల్ని జ్ఞానేశ్వరిగా తయారు చేస్తూ ఉన్నారు. మమ్మని అంటారు కదా జ్ఞాన జ్ఞానేశ్వరి. హ్యూమినిటీ కా సిజరా సురు హోతా హై. ఇప్పుడు బాబా అంటున్నారు, మానవుల యొక్క అంట అనేది మొదలవుతుంది. మొదట ప్రజాపిత బ్రహ్మ, తర్వాత జగదాంబ, మొట్టమొదట బ్రాహ్మణ్ని రచిస్తారు, తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర. జగదంబ యొక్క పదవి ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పదవి అంటున్నారు. పరంతు ఉनको कोई जानते ही नहीं.
కానీ జగదాంబ పదవి ఉన్నతమైందే, ఆమె కర్తవ్యం ఉన్నతమైందే, కానీ ఆమె గురించి యథార్థంగా ఎవరికి తెలియదు. డేరోं के डेर దేవియోं के చిత్ర బనా దియా హై. ఎన్ని దేవతల యొక్క చిత్రాన్ని తయారు చేశారు, దేవీల యొక్క చిత్రం. వాస్తవంగా 8-10 భుజాలు కలిగిన ఎటువంటి మనిషి ఉండడు. విష్ణు को 4 భుజాలు దిఖాతే హై పరంతు 4 టాంగి నహీ దిఖాతే. విష్ణువుకి 4 భుజాలను చూపిస్తారు కానీ 4 కాళ్ళు చూపించరు. ये सब है गुड़ियों का खेल. మరి ఇవన్నీ ఏంటంటే బొమ్మలాట అన్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు, कलकत्ते में बहुत देवियां बनाते हैं, बहुत खर्चा करते हैं, खिलाकर पिलाकर फिर जाकर डूबते हैं. ये सब है भक्ति मार्ग. तुम जानते हो हम 100 देवी देवता थे, फिर असुर बने, फिर बाप आकर 100 देवी देवता बनाते हैं. అయితే బాబా అర్థం చేస్తున్నారు, కలకత్తాలో చాలా దేవీలు తయారు చేస్తారు, చాలా ఖర్చు పెడతారు, తినిపిస్తారు, తాగిస్తారు, తర్వాత ముంచేస్తారు. ఇవన్నీ భక్తి మార్గము. మీరు తెలుసుకున్నారు, మనం దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం, తర్వాత అసురులుగా అయ్యాము, తండ్రి వచ్చి దేవీ దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది భ్రష్టాచారి ప్రపంచం. గవర్నమెంట్ కూడా అంటుంది కదా, కానీ మీరు డైరెక్ట్ గా అడిగినట్లయితే మీరు పతితులా అంటే ఒప్పుకోరు. అరే తుమ్ పతిత్ పావన్ కో బులాతే హో, సబ్ బులాతే హై, యదా రాజా రాణి తదా ప్రజ. మీరు పతిత పావనుడైన తండ్రిని పిలుస్తున్నారు, అందరూ పిలుస్తూ ఉన్నారు, యదా రాజా రాణి తదా ప్రజ. సన్యాసిలు పవిత్రంగా అవుతారు, అది కూడా డ్రామాగా ఫిక్స్ అయి ఉంది. భారత్ జైసా పవిత్ర ఖండ్ కోయి తాయి నహీ. భారతదేశం లాంటి పవిత్రమైనటువంటి ఖండం లేనే లేదు. इसलिए उनको कहा जाता है सच खंड, फिर वही झूठ खंड पड़ता है. ఈ భారతదేశాన్ని ఏమంటారు, సత్యఖండం అని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు అదే సత్యఖండమైన భారతదేశం అసత్యఖండంగా అయిపోయింది. భారత్ కో పావన్ బనానే బాప్ భారత్ మే హీ ఆతే హై. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేయడంలో బాబా భారతదేశానికే వస్తారు. భారతదేశంలోనే శివుని యొక్క అవతరణ జరుగుతుంది. సోమనాథుని యొక్క మందిరం ఎంత విలువైనదిగా తయారు చేశారు, భారతవాసీలు అది తయారు చేశారు. మరి వారిని బాబాయే ఇంత సావుకారులుగా తయారు చేశారు. బాప్తో ఏ పతి దునియా और పతి శరీర్ మే ఆతే హై పావన్ బనానే. బాబా అయితే పతిత ప్రపంచం పతిత శరీరంలో వస్తారు పవిత్రంగా తయారు చేయడానికి. లేకిన్ కई बच्चे पहचानते ही नहीं है क्योंकि సాధారణ है. కొంతమంది పిల్లలు అసలు గుర్తించటం లేదు, ఎందుకంటే సాధారణంగా ఉన్నారు. फिर भक्त मार्ग में तुम्हारे पास पैसे बहुत होते हैं तो हीरे जवाहरों को तुम मंदिर बनाते हो. అయితే తర్వాత భక్తి మార్గంలో మన దగ్గర చాలా ధనం ఉంటుంది, ఆ ధనంతో వజ్ర వైడూర్యాలు పొదగబడినటువంటి మందిరాన్ని తయారు చేస్తాము. సతయుగంలో అయితే లెక్కలేనంత ధనం మన దగ్గర ఉంటుంది, అక్కడ ఎవరు ధనాన్ని లెక్కింప చేయరు. అంటే బాబా అంత విలువైనటువంటి ధనం కూడా ఉంటుంది అంటున్నారు. బాబా ఎవరైతే షావుకారులుగా తయారు చేశారో వారే ఎంత మంచి విలువైనటువంటి స్మృతి చిహ్నాలను కూడా తయారు చేశారు. జో పెహలే లక్ష్మీనారాయణ తే వహి 84 జన్మ భోగ్తే హై. ఎవరైతే మొట్టమొదట లక్ష్మీనారాయణగా ఉండేవారో వాళ్ళే మొట్టమొదటి 84 జన్మల్ని అనుభవించారు. అంటే బాబా అంటున్నారు, నెంబర్ 1 మే ఓ గిర్తే హై భక్త్ బంతే హై. ఫస్ట్ వాళ్ళే దిగుతారు, దిగజారిపోతారు, భక్తులుగా అవుతారు. ఎవరైతే తయారు చేశారో వారి యొక్క స్మృతి చిహ్నాలనే తయారు చేస్తారు. లక్ష్మీనారాయణ వికర్మ జీతులుగా అయ్యారు, తర్వాత వికర్మీలుగా అవుతారు. तो उनका फर्ज है पहले जिसने ऐसा बनाया उनकी पूजा करना. మరి వారి బాధ్యత ఏమవుతుందంటే ఎవరైతే వీరిని ఇలా తయారు చేశారో వారిని మీ యొక్క మొట్టమొదటి పూజ చేయటం. అంటే ద్వాపర యుగంలో మొట్టమొదట శివుని యొక్క పూజ జరుగుతుంది, తర్వాత కదా మిగతా వాళ్ళందరిది తయారు. మరి ఆ శివుడే కదా వీరిని ఇలా తయారు చేశారు. అందుకే వికర్మీలుగా అయిన తర్వాత వాళ్ళు మొట్టమొదట వీళ్ళు పూజనీయులుగా ఉన్నప్పుడు ఎవరైతే తయారు చేశారో వారి చిత్రాన్ని తయారు చేసుకొని వీళ్ళు పూజిస్తారు. బాబా सोमनाथ का मंदिर कितना फर्स्ट क्लास था, जिन्होंने लूटा तो मर गए. సోమనాథుని మందిరం ఎంత ఫస్ట్ క్లాస్ అయినటువంటి మందిరం, దాన్ని ఎవరైతే దోచుకున్నారో వాళ్ళు చనిపోయారు. బాకీ నిశానియా లగి హుయి హై, కానీ గుర్తులు మాత్రం అలానే ఉండిపోయాయి. अब तुम जानते हो हम सो पूज्य बन रहे हैं,
फिर पुजारी बनेंगे, फिर मंदिर बनाना शुरू करेंगे। ते బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు మనం పూజ్యనీయులుగా అవుతూ ఉన్నాము, పూజారిగా అయిపోయాము, మళ్ళీ మందిరాలు మొదలెట్టడం తయారు చేయడం మొదలు పెడతారు। सिर्फ एक मंदिर तो नहीं होगा ना, కేవలం ఒక్క మందిరమే తయారు చేయరు కదా। అయితే బాబా అంటున్నారు రాజాయే అప్నే ఘర్ మే భీ మందిర్ బనాతే హై, రాజులు తమ ఇంట్లో కూడా మందిరాన్ని తయారు చేస్తారు రాణుల కోసం, రాణులు బయటికి రాకుండా ఉండాలని ఇళ్లలోనే మందిరాన్ని తయారు చేసి వాళ్ళు పూజించడానికి సౌకర్యంగా తయారు చేసేవారు ఒకప్పుడు। జైసే ఘర్ మే గురుద్వార్ బనాతే హై, ఎలా అయితే ఇళ్లలో గురుద్వార్ దేవాలయాన్ని తయారు చేస్తారు। పహలా నంబర్ కిస్నే గురుద్వార్ బనాయా హోగా, ఫిర్ భక్తి మార్గ షురూ హో జాతా హై। అయితే బాబా అంటున్నారు మొదట భక్తి కూడా అవ్యభిచారిగా చేసేవారు, తర్వాత వ్యభిచారి అయిపోయింది। అయితే బాబా అంటున్నారు पहला नंबर के आजकल तो मनुष्य कितनी भी पूजा कराते हैं उनको कहा जाता है भूत पूजा। ఈ రోజుల్లో మనుషులు ఎన్ని పూజలు చేయిస్తూ ఉంటారు, మరి దాన్ని ఏమంటారు? భూత పూజ అనే అంటారు కదా। అయితే బాబా అంటున్నారు भूत पूजा भी दुनिया में आता है जो आया सो చిత్ర బనాతే జాతే హై। మరి భూత పూజ కూడా ప్రపంచంలో అంతులేందిగా ఉంది, ఏది వస్తే అదే చిత్రాన్ని తయారు చేసేస్తున్నారు, దానికి ఒక మీనింగ్ గాని చరిత్ర గాని ఏమీ లేదు అంటున్నారు। చెట్లకి పుట్లకు కూడాను పసుపు పూసి కుంకుమ పెట్టి ఏమైనా రెండు ముళ్ళు వేసారనుకోండి అది పూజ అయిపోతుంది, అలా అయిపోయింది భక్తి మార్గము అంటున్నారు బాబా। ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం అంతా ఉంది, తండ్రి సంగం యుగంలో ఒకేసారి వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారు। शास्त्रों में तो अनेक अवतार लिख दिया है, अवतार तो एक होता है, अवतरित तो आत्मा भी होती है, परंतु अवतार मनुष्य को नहीं कहा जाता है। अवतार एक ही निराकार बाप है जिसको सारी दुनिया बुलाते हैं। फादर तो एक ही होगा ना जो परम धाम में रहते हैं, तो मदर भी चाहिए। అయితే బాబా అంటున్నారు శాస్త్రాల్లో అయితే అనేకమైన అవతారాలు రాసేశారు, అవతారం అయితే ఒక్కరిదే జరుగుతుంది, ఆత్మ కూడా అవతరిస్తుంది, కానీ మనుష్యుల ఆత్మల్ని అవతరించిన వాళ్ళని అనటానికి లేదు। అవతారం అనేది ఒక నిరాకారుడైన తండ్రిదే, దీనికి మొత్తం ప్రపంచం పిలుస్తూ ఉంది। ఫాదర్ అయితే ఒకరై ఉంటారు కదా, ఆయన పరంధామంలో ఉంటారు, మరి మదర్ కూడా కావాలి। क्या मदर भी परमधाम में रहती है? ఏంటి అడుగుతున్నారు బాబా, తల్లి కూడా పరంధామంలోనే ఉంటారా? नहीं, मदर फादर का प्रश्न यहाँ होता है। తల్లి తండ్రి అనే ప్రశ్న మాత్రం ఇక్కడే ఉంటుంది సాకార ప్రపంచంలో। फादर को यहाँ क्रिएट करना है, इसलिए बेहद के बाप को याद करते हैं। फादर అనేవారు రచన రచించాలి, అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు। తండ్రి వచ్చి స్వర్గాన్ని రచిస్తారు, అందుకే ఆయన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు। ఇప్పుడైతే ఎంత దుఃఖం, ఎన్ని యుద్ధాలు, ఎన్ని కోట్లాట్లు, ఎంతగా పిలుస్తున్నారు గాడ్ ఫాదర్ మా పైన దయ చూపించండి అని, పతిత పావన రండి అని, అందరూ దుఃఖీలుగా పతితంగా అయిపోయారు కదా। హే బాబా హే ఆకర్ స్వర్గ శ్రేష్టాచారి బనావ్, హే తండ్రి మీరు మరలా వచ్చి స్వర్గాన్ని శ్రేష్టాచారిని తయారు చేయండి। तुम अब భ్రష్టాచారి थे अब శ్రేష్టాచారి బన్ రహే हैं, మీరు ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు ఒకప్పుడు, మళ్ళీ బాబా ఇప్పుడు వచ్చి మనల్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు। భ్రష్టాచారిని శ్రేష్టాచారిగా తయారు చేయడం ఒక తండ్రి యొక్క పనే। जो वर्ल्ड गॉड फादर है वो जानते हैं सब बच्चे इस समय निधन के बन गए हैं, उन्होंने दानक श्रेष्ठाचारी बनाना है। 10-20 मनुष्यों को तो श्रेष्ठाचारी नहीं बनाएंगे। भारत श्रेष्ठाचारी था तो डीटी गवर्नमेंट थी, अब रावण राज्य है तो 5 विकारों की प्रवेशता है। भगवान वाच एक विकार को ही भगवान, एक निराकार को ही भगवान कहा जाता है। అయితే బాబా అంటున్నారు హే పతిత పావన రండి అని పిలుస్తున్నారు, అందరూ దుఃఖీలుగా పతితంగా ఉన్నారు। అయితే అందరూ భ్రష్టాచారిగా ఉండేవారు, శ్రేష్టాచారిగా బాబా తయారు చేస్తున్నారు। ఎవరైతే ప్రపంచానికి తండ్రో వారిని తెలుసుకున్నారో ఈ సమయంలో అందరూ కూడా ఆస్తికులుగా అవుతున్నారు మనం। ఇప్పుడు రావణ రాజ్యం 5 వికారాల యొక్క ప్రవేశం అందరిలో ప్రవేశింపబడి ఉంది। భగవంతుని యొక్క మాట ఒక్క నిరాకారుణ్ణే భగవంతుడని అంటారు। అయితే బాబా అంటున్నారు ఒక్క గీతని ఖండితం చేయటం ద్వారా అన్ని శాస్త్రాలు ఖండితం అయిపోతాయి।
బాబా చెప్తున్నారు, నేను మీకు ఎప్పుడైతే రాజయోగాన్ని నేర్పించానో అప్పుడు భారతదేశం స్వర్గంగా తయారైపోయింది. गीता मैंने सुनाई थी, నేనే గీతను మీకు వినిపించాను. कृष्ण को सारी दुनिया का भगवान कह ना सके, మొత్తం ప్రపంచాన్ని అంతా కృష్ణుని భగవంతుడని అనలేదు. हम आत्माओं का बाप तो निराकार भगवान है, మరి మన ఆత్మలైన తండ్రి పరమాత్ముడు నిరాకారుడు భగవంతుడు. బాకి ये कैसे कहा गीता का भगवान श्री कृष्ण है, మరి ఎలా అన్నారు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని. कहते हैं व्यास ने लिखा है, మళ్ళీ ఏమంటారు అలాగడిగితే వ్యాసుడు రాశారు అని. परंतु बाप कहते हैं नए विश्व का रचयिता ज्ञान का सागर पतित पावन मैं हूं. కానీ బాబా ఇప్పుడు స్వయంగా చెప్తున్నారు, కొత్త విశ్వం యొక్క రచయితను జ్ఞానసాగరుడు నేనే, పతిత పావనుడైన నేనే. मुझे ही सभी आत्माएं पुकारती है, हे पतित पावन परमात्मा आओ, आकर मुझे पावन बनाओ. అయితే ఆత్మలైన అందరూ కూడా నన్నే పిలుస్తూ ఉన్నారు, హే పతిత పావన పరమాత్మ రండి, వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి. निराकार बाप ही ब्रह्मा द्वारा पावन दुनिया की स्थापना पतित दुनिया की विनाश कराते हैं. నిరాకారుడైన తండ్రి బ్రహ్మ ద్వారా పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన, పతిత ప్రపంచం యొక్క వినాశనం చేయిస్తారు. फिर जो पवित्र बनते हैं वही राज्य भाग्य करते हैं. ఎవరైతే పవిత్రంగా అవుతారో వాళ్ళే రాజ్య భాగ్యంని ప్రాప్తించుకొని రాజ్యాన్ని పాలన చేస్తారు. तुम हो शिव की शक्ति सेना जगदंबा निमित्त बने हुए हैं. మీరందరూ ఎవరు? శివ శక్తి సేన జగదాంబ నిమిత్తంగా తయారై ఉన్నారు. वो भी शिव बाबा से योग लगाए శక్తి ले रहे हैं. వాళ్ళు కూడా శివ బాబా నుండి యోగం జోడించుకొని శక్తిని తీసుకుంటున్నారు రావణుడిపై విజయాన్ని పొందటం కోసం. భారతదేశంలోనే రావణ రాజ్యం ఉంది, భారతదేశంలోనే రావణ్ణి తగలబెడతారు, ఇంకెక్కడ తగలదు. భారతదేశమే ఒకప్పుడు శ్రేష్టాచారిగా ఉండేది, ఇక్కడ కలియుగంలో భారతదేశం భ్రష్టాచారిగా ఉంది. यही खेल है, ఇదే ఆట. భ్రష్టాచారి से శ్రేష్టాచారి, శ్రేష్టాచారి से భ్రష్టాచారి, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారిగా, శ్రేష్టాచారుల నుండి భ్రష్టాచారి. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో చూడండి. ఇదే అర్థం చేసుకునేటటువంటి విషయాలు. तुम बच्चे जानते हो हम सब कुछ करते हुए भारत को स्वर्ग बना रहे हैं बाप की श्रीमत पर. तुम हो रूहानी वारियर्स, योग बल वाले, सर्वशक्तिमान बाप के मत पर अपनी राजधानी स्थापना कर रहे हैं. बाप मत देते हैं कि योग बल से तुम विजय पा सकते हो, योग में रहना ये भी कमाई है. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనం ఏదైతే చేస్తున్నామో దీని ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నాం. అది కూడా తండ్రి యొక్క సలహాపై. మీరు ఆత్మిక యోధులు, యోగ శక్తిని కలిగిన వారు, సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క సలహాపై మీ రాజధాని మీరు స్థాపన చేసుకుంటూ ఉన్నారు. తండ్రి సలహా ఇస్తున్నారు, యోగ శక్తితో మీరు విజయాన్ని ప్రాప్తించుకుంటున్నారు. యోగంలో ఉండడం ఇది కూడా సంపాదనే, యజ్ఞ సేవ చేయటం ఇది కూడా సంపాదనే. అందరూ నడుస్తూ ఉన్నారు మనుషుల యొక్క సలహాపై, మరి మీరు సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క సలహాపై నడుస్తున్నారు. ఎవరు విశ్వంపై విజయాన్ని పొందింప చేయలేరు బయట వాళ్ళు ఎవరు కూడా. డ్రామా మే ఉన్కా పార్టీ నహీ హై వరల్డ్ పర్ రాజ్య కర్నే కా, ప్రపంచంపై రాజ్యం చేసే పాత్ర మీది తప్పించి ఇంకెవ్వరిది లేనే లేదు. కితనీ బడైతే బడి ఔర్ సాధారణ బాత్, ఎంత పెద్ద విషయాలు అలానే సాధారణమైన విషయాలు కూడా. ప్రదర్శని से अभी तक इतना समझते नहीं है तो ప్రజా నికల్తీ रहती है. ప్రదర్శని ద్వారా ఇంతమంది వెలువడట్లేదు అంటే ప్రజలు వెలువడట్లేదని అర్థం. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण के लिए मुख्य सार, पहले पॉइंट, हर कर्म श्रीमत पर करना है. याद में रहकर यज्ञ सेवा कर अपनी कमाई जमा करनी है. ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా చేయాలి. ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా చేయాలి. స్మృతిలో ఉంటూ
యజ్ఞ సేవ చేసి మీ సంపాదన జమ చేసుకోవాలి. స్మృతిలో ఉంటూ యజ్ఞ సేవను చేస్తూ మీ సంపాదన మీరు జమ చేసుకోవాలి. सेकंड पॉइंट, भटकना छोड़ भविष्य नई दुनिया में पढ़ाई पढ़नी है. వెతకటం విడిచిపెట్టి వెతకటాన్ని విడిచిపెట్టి కొత్త ప్రపంచం కోసం, భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం చదువును చదవాలి. వెతకటాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం చదువుని చదవాలి. ज्ञान को धारण कर ज्ञान ज्ञानेश्वर ज्ञान ज्ञानेश्वरी बनना है. జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞాన జ్ఞానేశ్వరులుగా జ్ఞాన జ్ఞానేశ్వరిగా అవ్వాలి. జ్ఞాన జ్ఞానేశ్వరులుగా జ్ఞాన జ్ఞానేశ్వరిగా అవ్వాలి. वरदान, अमृत वेले अपने मस्तक पर विजय का तिलक लगाने वाले स्वराज्य अधिकारी सो विश्वराज्य अधिकारी भव. అమృత వేళ మీ నుదుటి పైన, వరదానం చెప్తున్నారు బాబా, అమృత వేళ మీ నుదుటి పైన విజయం యొక్క తిలకాన్ని దిద్దుకునేటటువంటి, విజయం యొక్క తిలకాన్ని దిద్దుకునేటటువంటి స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారిగా కండి. స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారిగా కండి. అమృత వేళ మీ యొక్క నుదుటి పైన విజయం యొక్క తిలకాన్ని దిద్దుకునేటటువంటి స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారిగా కండి. बाबा वरदान विवरिస్తున్నారు. रोज अमृत वेले अपने मस्तक पर विजय का तिलक अर्थात स्मृति का तिलक लगाओ. రోజు అమృత వేళ మీ నుదుటి పైన విజయం యొక్క తిలకం అనగా స్మృతి యొక్క తిలకాన్ని దిద్దుకోండి. రోజు అమృత వేళ మీ యొక్క నుదుటిపై విజయం యొక్క తిలకం అనగా స్మృతి యొక్క తిలకం దిద్దుకోండి. भक्ति की निशानी तिलक है और सुहाग की निशानी भी तिलक है. భక్తికి గుర్తు కూడా తిలకమే, సౌభాగ్యానికి గుర్తు కూడా తిలకమే. వీళ్ళు సుమంగళి అనడానికి తిలకం చూసి చెప్తారు కదా. భక్తికి గుర్తు తిలకమే, సుమంగళికి గుర్తు కూడా తిలకమే. राज्य प्राप्त करने की निशानी भी राज्य तिलक है. రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు గుర్తు కూడా రాజ్య తిలకం. कभी कोई शुभ कार्य में सफलता प्राप्त करने जाते हैं तो, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా శుభకార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే పహలే తిలక్ దేతే హై, మొదట తిలకం పెడతారు. యుద్ధానికి వెళ్ళినా, ఏదైనా మంచి కార్యానికి వెళ్ళినా, ఏదైనా ఊరు వెళ్ళినా శుభంగా వెళ్ళి రావాలని చెప్పి తిలకం పెడతారు. అబ్ సబ్కో భీ బాప్ కే సాత్ కా సుహాగ్ హై. మన అందరికీ కూడా తండ్రితో పాటు సౌభాగ్యం, సుమంగలి. మన పతి ఎప్పుడు అవినాశి కదా, వినాశనం ఉండదు, చావు లేదు, కాలం కా కాల్ మహాదేవ్ అని అంటారు కదా బాబాకి. అందుకే మనందరం ఏంటి, సుమంగలి. మనకి ఎవరితో ఉంది రిష్తా, బాబాతో పాటు ఉంది. అందుకే మీరందరూ ఏమయ్యారు, తండ్రితో పాటు మీ సంబంధం ఉంది కాబట్టి మీరందరూ సుమంగలి. ఇస్లియే అవినాశి తిలక. అందుకే మన పైన దిద్దబడినటువంటి ఈ తిలకం ఏదైతే ఉందో ఇది అవినాశి తిలకం. ఇది బాబాయే దిద్దారు. ఇది
అవినాశి తిలకం. అవి స్వరాజ్యకి తిలక్దారి బనోతో, ఇప్పుడు స్వరాజ్యాధికారి యొక్క తిలకాన్ని దిద్దుకున్నట్లయితే, ఇప్పుడు స్వరాజ్యం యొక్క తిలకదారిగా అయినట్లయితే భవిష్యత్తులో విశ్వరాజ్యం యొక్క తిలకం లభిస్తుంది. ఇప్పుడు మీకు స్వరాజ్యం యొక్క తిలకదారిగా అయినట్లయితే భవిష్యత్తులో విశ్వరాజ్యం యొక్క తిలకం మీకు లభిస్తుంది. स्लोगन, ज्ञान, गुण और शक्तियों को दान करना ही महादान है. బాబా స్లోగన్ చెప్తున్నారు, జ్ఞానం, గుణాలు మరియు శక్తుల్ని దానం చేయటమే మహాదానం. జ్ఞానం, గుణం మరియు శక్తుల్ని దానం చేయటమే మహాదానం. అనుమోలు జ్ఞానరత్నాలు దాదిల యొక్క పాత డైరీ నుంచి తీసినటువంటి విషయాలు. जिस समय कोई दैवी वत्स समझता है कि मैं तन मन धन सहित यज्ञ में स्वाहा अर्थात अर्पणमय हो चुका, उस समय उस अर्पण हुए वत्स में कुछ भी अपनापन नहीं रहता. ఏ సమయంలోనైతే ఎవరైనా దైవీ వత్సలు అనుకుంటారు కదా, నేను నా తనువు మనస్సు ధనం సహితంగా యజ్ఞంలోని స్వాహ అయ్యాను, అనగా అర్పణ అయ్యాను. అర్పణ అయిపోయారు అంటే ఆ సమయం నుండి ఆ అర్పణ అయినటువంటి వత్సలు అంటే పిల్లలు ఏది తమదంటూ ఉంచుకోరు, ఏది తమదంటూ నాది అని ఉండదు వాళ్ళకి. సబ్ యజ్ఞకి సర్వీస్ మే ఆ జాతే హై. ఎప్పుడైతే ఒకసారి సమర్పితం అయిపోతారో అప్పుడు అన్ని యజ్ఞ సేవలోకి వచ్చేస్తాయి. उसमें भी तन और मन तो नजदीक रहता है. ఈ ఇచ్చిన వాటన్నిటిలో దగ్గరగా ఉండేది ఏంటంటే తనువు మరియు మనస్సు. ధనం యొక్క విషయం వేరు. तो तन मन को यज्ञ की सर्विस में लगाना ही शुद्ध సేవా है. ఎంతగా మీరు తనువుని మనస్సుని యజ్ఞం యొక్క సేవలో వినియోగించటమే శుద్ధమైనటువంటి సేవ. ఇది कहता है तन मन धन यज्ञ में अदात ईश्वर प्रति है तो फिर अपने लिए कुछ भी रह नहीं सकता. అంటే ఒకవేళ మీరు అంటున్నారు తనువు మనస్సు ధనం యజ్ఞంలో అనగా ఈశ్వరుని యొక్క ప్రతి, ఏదైతే మీదంటూ ఏమీ లేకుండా అన్నిటినీ ఇచ్చేసారో మనసులో కూడా ఎలాంటి అశుద్ధమైన సంకల్పం వైపు పరుగు తీయదంట. మనదంటూ ఏమీ లేదు అని అన్నప్పుడు ఈశ్వరుని ప్రతి అంతా అర్పణ చేసిన అంటే ఈశ్వరుకు అర్పణ కియాతో ఈశ్వరి హే శుద్ధ శాంతి. ఈశ్వరుడికి మీరు అర్పణ చేసేసారంటే మరి ఈశ్వరుడు శుద్ధము శాంతి. మరి ఆయనకి మీరు మనసు ఇచ్చారు కాబట్టి మీ మనసులో ఎప్పుడు కూడా అశుద్ధ సంకల్పం అనేది తలెత్తదు. అంటే అంతగా తనువుని మనసుని యజ్ఞ సేవలో వినియోగించమంటున్నారు బాబా. तो वह मन रूपी घोड़े को कोई भी अशुद्ध संकल्प तरफ ना दौड़ाकर अपने वश में करता है. ఎవరైతే ఈశ్వరుడికి అర్పించారనుకుంటారో వారి యొక్క మనస్సుని అశుద్ధ సంకల్పాలనే గుర్రం తన వైపుకి లాక్కోలేదు, పరిగెత్తించలేదు. ఇది మాయాకి హాత్ మే దేతా హే తో, ఒకవేళ గనక మాయ చేతిలో గనక మీరు పెట్టినట్లయితే వెరైటీ होने के कारण भिन्न भिन्न प्रकार के अंगूरी लगाते हैं. అయితే మాయకు మీరు ఇచ్చారు కాబట్టి వెరైటీ అయిన కారణంగా రకరకాలైనటువంటి విషయాల్లోకి ఇది వెళ్ళిపోతుంది. फिर अनेक प्रकार के विकल्प आकर मन पर चढ़ाई करते हैं. ఎప్పుడైతే మాయకి ఇస్తారో అప్పుడు అనేక రకాలైన వికల్పాలు నెగటివ్ థాట్స్ వచ్చి మన మనసుపై రాజ్యం చేస్తాయి. तो उसको समझना चाहिए कि क्या अभी भी मेरे में कुछ अपनापन रहा हुआ है. కాబట్టి అర్థం చేసుకోండి, ఏంటి ఇప్పటికీ నాలో నాది అంటూ ఏదైనా మిగిలి ఉందా. क्योंकि यदि यज्ञ प्रति स्वाहा हुआ तो फिर पवित्र हो गया. ఎందుకంటే ఒకవేళ మీరు యజ్ఞ ప్రతి స్వాహ చేశారు, మీరు తనువుని మనస్సుని ధనాన్ని స్వాహ చేశారంటే అది పవిత్రమైపోయింది.
फिर यज्ञ की सर्विस बगैर कोई भी तरफ तन मन వర్క్ कर नहीं सकता. మీరు యజ్ఞంలో సమర్పితం చేశారంటే యజ్ఞంలో కాకుండా మీ మనస్సు తనువు ఇంకో వైపుకి వెళ్ళలేదు. इसलिए इस अति गुह्य और महीन राज को समझकर అందుకే ఈ అతి సూక్ష్మమైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకొని अपने पर बहुत ही अटेंशन रखो. మీపై మీరు చాలా అటెన్షన్ ఉంచుకొని ఖబర్దారీ से चलना है. చాలా జాగ్రత్తగా నడవాలి. నా మనస్సుని, నా తనువుని, నా ధనాన్ని ఎటువైపు పెడుతున్నాను? నేను సమర్పితం అన్నాను కానీ ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు ఇటువైపు కాకుండా అటువైపు వెళ్తుంది అంటే పూర్తిగా సమర్పితం కాలేదు. ఇటువైపు పెట్టారంటే మీ ద్వారా అశుద్ధత అనేది జరగదు. దీనికి ప్రూఫ్ అదే అంటున్నారు. అదే ఓం శాంతి. అయితే ఈరోజు బాబా ఏం చెప్పారు? ఒక తండ్రి టీచర్, తండ్రి గురువు ముగ్గురు ఒకటే అయిపోయినప్పుడు మీరు వెతకవలసిన పని ఉండదు, వెతికేటటువంటి అవసరం కూడా రాదు. కాబట్టి ఇప్పుడు సత్యాతి సత్యమైన సంపాదనలో మీ బుద్ధిని పెట్టుకోండి అన్నారు, వెతకటం అని. అయితే కొత్త రాజ్యంలో రాజ్యం చేయాలి అంటే సర్వశక్తివంతుడైన తండ్రి నుండి సర్వశక్తిని ప్రాప్తించుకోవాలి. అలాగే బాబా ఈరోజు చెప్తున్నారు, స్మృతిలో ఉండటము సంపాదనే, యజ్ఞ సేవ చేయటము సంపాదనే, వాచ సేవ చేయటము కూడా సంపాదనే. అయితే బాబా ఇవన్నీ చెప్తూ ఏమంటున్నారంటే ముగ్గురు ఒకటే, మీకు వెతికేటటువంటి పని లేదు. ఆ సన్యాసులు అయితే జపం చేయండి, తపస్సు చేయండి, భక్తి చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని తిప్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ బాబా నేను అలా చెయ్యమనే చెప్పను అంటున్నారు. ఇక్కడ వెతకటము అనేది బంద్, వెతికే పనే లేదు అంటున్నారు బాబా. నేను అనంతమైన తండ్రి కదా. చూడండి, సతయుగంలో ఒక తండ్రికి ఒక కొడుకే ఉంటాడు, కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు? ఒక తండ్రికి 8-10 మంది పిల్లలు ఉంటారు. బ్రహ్మ బాబాకి అయితే చెప్పనక్కర్లేదు, అంతమంది పిల్లలు ఉన్నారు. ఆయన అనంతమైన తండ్రి, ఈయన అలౌకిక తండ్రి, ఆయన లౌకిక తండ్రి. లౌకిక తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా పారలౌకిక తల్లిదండ్రులని కష్టం కలిగినప్పుడు గుర్తు చేసుకుంటున్నారంటే ఒకప్పుడు వాళ్ళు సుఖమిచ్చి వెళ్ళారు కాబట్టే కదా ఇప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటున్నారు. అయితే బాబా అంటున్నారు, ఒక తండ్రికి మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. దేవీలు పూజ చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు, ముంచేస్తారు. ఇదే భక్తి మార్గం. 4 భుజాలు కలిగిన విష్ణువుని చూపించారంటే 4 కాళ్ళు కూడా ఉండాలి, కానీ అలాంటిది ఏమీ ఉండదు. అదంతా బొమ్మల పూజ అంటున్నారు బాబా. 8-10 భుజాలు కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ మనం ఎంత అదృష్టవంతులం అంటే ఒక తండ్రి టీచర్ సద్గురువుగా మనకు అన్ని దారిని తెలియచేస్తూ ఉన్నారు. పతితులని గవర్నమెంట్ కూడా అంటుంది, కానీ అలాగని మనం ఎవరినైనా అంటూ ఒప్పుకోరు, కోపం అవుతూ ఉంటారు. బాబా అంటున్నారు, అప్పట్లో రాజులు ఉండేటప్పుడు రాజులు ఇళ్లలోనే మందిరాన్ని తయారు చేశారు. అయితే బాబా అంటున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా వికారాల యొక్క ప్రవేశత జరిగి ఉంది. లక్ష్మీనారాయణ చూడండి, అందరికన్నా పూజ్యమైన వాళ్ళు, వాళ్ళే పూర్తి 84 జన్మలు తీసుకున్న తర్వాత పతితంగా అయిపోతారు. ఎవరైతే వీళ్ళని ఇంత ఉన్నతంగా తయారు చేశారో వికర్మజీతుల నుండి వికర్మీలుగా అయిపోయిన తర్వాత ఆ లక్ష్మీనారాయణలే శివుని యొక్క పూజ మొదట చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ సోమనాథ మందిరాన్ని తయారు చేసింది కూడా వాళ్ళే. ఈ సోమనాథ మందిరాన్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారో చూడండి. ఆ సోమనాథ మందిరాన్ని దొంగలించిన వాడు కూడా ఇప్పుడు మిగలలేదు, కానీ గుర్తులు మిగిలిపోయాయి అంతే. ఎంతో ధనవంతులుగా ఉండేవారు, ఆ ధనాన్ని తర్వాత ఏం చేశారు? మందిరాన్ని తయారు చేయడంలో ఖర్చు పెట్టారు అన్నారు బాబా. బాబా అంటున్నారు, జ్ఞానేశ్వరిగా నేను ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాను. సర్వశక్తివంతుడైన తండ్రి సలహాపై నడిచి మీరు అలాంటి రాజ్యాన్ని ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా వికారాలపై విజయం పొందండి, మొత్తం ప్రపంచం పైన రాజ్యం చేసేటటువంటి సలహా బాబా మనకిస్తున్నారు. ఇంకెవరు మనుష్య మాత్రులు అలా ఇవ్వలేరు అంటున్నారు. స్మృతిలో ఉంటూ యజ్ఞ సేవ చేయటం కూడా సంపాదన అంటున్నారు బాబా ఈరోజు. అలాగే అమృత వేళ లేచి మీ మస్తకంపై మీరే తిలకం దిద్దుకోండి, విజయ తిలకాన్ని. ఈ తిలకం కూడా భక్తి మార్గంలో పెడతారు, ఒక పూజ చేసేటప్పుడు పెడతారు, రాజ్యం ప్రాప్తించుకోవడానికి పెడతారు, ఏదైనా శుభకార్యంకి వెళ్ళేటప్పుడు పెడతారు, అలాగే సుమంగలిగా పెడతారు. ఇక్కడ బాబాతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు సదా సుమంగలి. మీ తిలకం అవినాశి, ఎప్పుడు చెరిగిపోదు మీ విజయం యొక్క తిలకం. అయితే బాబా ఇంకా ఏమంటున్నారు? గుణాలని, శక్తుల్ని, జ్ఞానాన్ని దానం చేయటమే అన్నిటికన్నా మహాదానం అంటున్నారు.
దాది చెప్పిన పాయింట్ అయితే మీ తనువుని మనసుని ధనాన్ని ఒకసారి అర్పణ చేసేసారు అంటే వేరే కార్యంలో వినియోగించడానికి లేదు. భగవంతుడి కార్యంలోనే అది శుద్ధం అవుతుంది. అశుద్ధం వైపు వెళ్తుందంటే పూర్తిగా అర్పణ అవ్వలేదు, ఎక్కడో నాది అనేది ఉండిపోయింది. కానీ వన్స్ ఒకసారి యజ్ఞంలో సమర్పితం చేశారు అంటే నాది అనేది ఉండదు అంటున్నారు బాబా. అదే దాది శుద్ధ సంకల్పాలు వెలువడతాయి. అశుద్ధ సంకల్పాల వైపు ఈ మనస్సు అనే గుర్రం పరిగెత్తను కూడా పరిగెత్తలేదు, ఎందుకంటే ఈశ్వరుడికి అర్పణ చేశారు. మరి ఈశ్వరుడు అర్పణ అంటేనే అర్థం ఏంటి? శుద్ధము, శాంతం. మరి ఈశ్వరుడికి అర్పించినటువంటి మనస్సు అశుద్ధ సంకల్పాలను ఎలా చేస్తుంది చెప్పండి? అలా చేస్తుంది అంటే పూర్తిగా అర్పణ అవ్వలేదు, ఎక్కడో నాది నేను అనేది మిగిలిపోయింది, చూసుకోండి. ఓం శాంతి. ఇప్పుడు భారతదేశం కోసం ఒక 10 నిమిషాలు యోగదానం చేస్తాము. ఆ తర్వాత పాయింట్స్ రిపీట్ చేయము, వేరే పని ఉంది, అందుకని ఇక్కడితో క్లోజ్. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు 10 నిమిషాలు యోగాన్ని చేద్దాం. నేను కామెంటరీ చెప్తూ ఉంటాను. నేను చైతన్య శక్తి అవినాశి శక్తి, ప్రకాశ స్వరూపాన్ని, ప్రకటి మధ్య మెరిసే ఆత్మ, కొద్ది సమయం కోసం నేను శరీరం నుండి డిటాచ్ స్వరూపాత్మ నేను తేలికగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామం శాంతిధామానికి చేరుకున్నాను. ఎర్రని బంగారు కాంతులతో నిండి ఉన్న ఈ పరంధామంలో, శాంతిధామంలో అతి ప్రకాశముగా మెరుస్తున్న ఆత్మ నేను. స్వతంత్ర పక్షి వలె విహరిస్తున్నా. నా నిజ గుణమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. నా ఎదురుగా ఈ పరంధామంలో సర్వశ్రేష్టమైన ఉన్నతోన్నతమైన నా తండ్రి బాబా యొక్క స్వరూపాన్ని నేను చూస్తున్నాను. సెకండ్లో చాలా ప్రేమతో నేను బాబా దగ్గరకు చేరుకున్నాను. అతి సూక్ష్మ బిందు దివ్య ప్రకాశంతో నిండిన సర్వగుణాలు, సర్వశక్తి లేక కిరణాలతో నిండి ఉన్న నా తండ్రి శివ బాబా యొక్క ఆ కిరణాల మధ్య నేను బిందు ఆత్మ చేరుకున్నాను. సర్వశక్తివంతుడు శివ బాబా, బాబా నుండి వెలువడే మెరిసేటటువంటి ఎర్రటి కిరణాలు, అనంతమైన కిరణాలు నా పైన కురుస్తూ నేను మాస్టర్ సర్వశక్తివంతుడినైపోయాను. మాయాజీతుడనయ్యాను.
ప్రకృతి చైతన్యాన్ని ఈ సర్వశక్తుల యొక్క కిరణాలతో నాలో ఉన్న నిరాశ నిస్పృహ తొలగిపోతూ ఉల్లాస ఉత్సాహాలు నిండుతూ ఉన్నాయి. భయము చింత అనేది నా నుండి తొలగిపోతూ ధైర్యం సాహసం నాలో పెరుగుతుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుని. పరంధామ నుండి కిందకు దిగుతూ నా యొక్క సూక్ష్మ శరీరంతో ఫరిస్తా రూపంలో ఆకాశంలో చేరుకున్నాను. శివబాబా నుండి శక్తుల కిరణాలు నా పైన పడుతూ నా మస్తకం నుండి సర్వశక్తుల యొక్క అనంతమైన కిరణాలు ఈ గ్లోబ్ లో భారత భూమి పైన పడుతూ ఉన్నాయి. శక్తి కిరణాలు భారతవాసీల పైన చుట్టూ ఉన్న ప్రకృతి పైన కూడా ప్రభావాన్ని వేస్తున్నాయి. అందరి మనసులో ఉన్న నిరాశ నిస్పృహ దూరమై ఉల్లాస ఉత్సాహాలు పొందుతున్నారు. నా మస్తకం నుండి శక్తుల యొక్క ప్రకాశం భారతవాసీలందరిలో చేరుతూ భయము చింత నుండి ముక్తులై నిర్భయంగా ధైర్యం సాహసవంతులుగా తయారవుతున్నారు. దీంతో వారిలో ఉన్న వారిలో దాగి ఉన్న పంచవికారాలను వారు గుర్తించి వారి జీవితంలో ఉన్న మాయను వారు తొలగించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా సంపూర్ణ భారతదేశం పంచవికారాలు అనే రావణ్ యొక్క బంధన నుండి ముక్తి పొందుతుంది. సంపూర్ణ స్వతంత్రాన్ని అనుభవం చేస్తుంది భారతం. భారతీయులందరూ పంచవికారాలు మనోవికారాలని ఈ రావణ బంధం నుండి విడుదలై సంపూర్ణ స్వతంత్రం నుండి రాజ్యం రామరాజ్యం సత్యుగంలో అడుగు పెడుతున్నారు. సత్యుగం సంపూర్ణ నిర్వీకారి రాజ్యం. ఇదే
రామరాజ్యం, ఈశ్వరీయ రాజ్యం, శ్రేష్టాచారి దేవతల పరిపాలన నడిచిన రాజ్యం. ఆ రాజ్యం ఆంతరిక విలువలతో నిండిన దైవీ రాజ్యం. బాహ్య రూపంలో కూడా సిరి సంపదలతో నిండి ఉన్నటువంటి వైభవాలు నిండి ఉన్నటువంటి స్వర్గము అని పిలువబడే ప్రాచీన భారతదేశం. నేను మనోనేత్రంతో ఈ రాజ్యాన్ని స్పష్టంగా భారత భూమిపై చూస్తున్నాను. సుఖము శాంతితో సంపన్నంగా ఉన్న రాజ్యం. దుఃఖం అశాంతి అనే పేరు కూడా తెలియని రాజ్యం. సతీకి ఈ స్వర్గంలో అందరూ ఇంత నిశ్చింతగా ఉన్నారు. దేవతా రూపంలో ఎవరి ముఖాన్ని ఎటువంటి టెన్షన్ లేదు. నేను కూడా ఈ దృశ్యాన్ని చూస్తూ టెన్షన్ ఫ్రీగా అయిపోయాను. నా ముఖంలో కూడా నిశ్చింత స్థితి, హర్షితంగా ఉండే స్థితి వచ్చేసింది. నెమ్మదిగా నేను సతీగ స్మృతిని లోపల ఇముడ్చుకుంటూ సాకారి శరీరంలో ప్రవేశించాను. మస్తక మధ్య నేను మాస్టర్ సర్వశక్తివంతం. నిశ్చింతాత్మని నమస్తకం అనంతమైన నటి మెరిసే కిరణాలు దూరం వరకు వాతావరణంలో వ్యాపిస్తూ నా చుట్టూ వాతావరణం శక్తిశాలిగా తయారైపోయింది. మాస్టర్ సర్వశక్తివంతుడను నేను. ఓం శాంతి శాంతి శాంతి.